ఏమన్నైతే మా ఆవిడ కలతలు కనబడవే నా ఫేవరెట్ నా హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మళ్ళీ పాంట్ లింక్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ సాంగ్తో సహా వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ ఇచ్చాను కదా, గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ కింద ఫోటోని డిలీట్ చేసేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందకి తీసుకురండి. ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రేమ్లో. మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి కిందకి ఇలా అడ్జస్ట్ చేయండి. ఆ ఫ్రేమ్ని కిందకి తీసుకురండి. ఫ్రేమ్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ బ్లాక్ని సెంటర్కి అడ్జస్ట్ చేయండి. ఈ వెయిట్ని కొంచెం ఇలా పెట్టుకోండి. బ్లాక్ దగ్గర వెయిట్ ఇచ్చేయండి. రైట్ సైడ్ వెయిట్ పైన క్లిక్ చేసి పెన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రెస్ కలర్ యాడ్ చేసుకోండి. కొంచెం లైట్గా పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి కలరు. మళ్ళీ బ్యాక్ వచ్చి ఫోటో పైన క్లిక్ చేసి బటన్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఈ బ్లాక్ని వెయిట్ ఇవ్వండి. ఇక్కడ కింద 0 చేయండి ఇవి రెండిట్లని. ఇక్కడ సైజు 50 ఇవ్వండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చి ఫోటోను లేయర్ని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ 2 ఫోటోస్ ఇచ్చాను కదా, వీటిల్లో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్లో కలర్ చేంజ్ చేసుకోండి. త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కింద ఫోటోకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ డిలీట్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ సేమ్ ఫొటోస్ ఇచ్చాను కదా, ఇక్కడ లాస్ట్ వరకు ఆ ఫొటోస్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ డిలీట్ చేసేసి ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేయండి. కింద ఫోటోకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ డిలీట్ చేసేసి పేస్ట్ చేయండి. సేమ్ ఇలానే ఈ కింద ఫొటోస్ అన్నిటికి చేంజ్ చేసుకోండి కలరు. గ్రూప్ కట్టే ఉంటే గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లో కూడా సేమ్ ఫోటో ఇచ్చాను కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ డిలీట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ నూల్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి ఫస్ట్లో కీ సింబల్ యాడ్ చేసి ఇక్కడ -30 ఇవ్వండి. సెంటర్కి వచ్చి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ అదే రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి జూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కీ సింబల్ యాడ్ చేసి ఫస్ట్లో కీ సింబల్ యాడ్ చేసి 0 చేయండి. సెంటర్కి వచ్చి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నూల్ ఆప్షన్ ఇచ్చాను కదా, ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి నూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి ఫస్ట్లో కీ సింబల్ యాడ్ చేసి ఇలా కిందకి జరపండి. మళ్ళీ సెంటర్కి వచ్చి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.